పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 14 కోట్లతో చేపట్టనున్న దమయ్యపర్తి మురుగు డ్రైన్ను మంత్రి రామానాయుడు పరిశీలించారు. గత 5 ఏళ్ల పాలనలో పాలకొల్లును పట్టించుకోదలని మంత్రి మండిపడ్డారు. ₹1 పని, అరబస్తా సిమెంటు పని వంటివి నోచుకోకపోవడంతో పట్టణం వర్షాకాలం అంతా ముంపులోనే ఉందని ఆయన అన్నారు. తొందరలోనే దాయనిగా ఉన్న దమయ్యపర్తి డ్రైన్ పనులను పూర్తి చేసి పాలకొల్లు పట్టణాన్ని ముంపు నుండి కాపాడతామని మంత్రి హామీ ఇచ్చారు. పనికిమాలినటువంటి ప్రభుత్వానికి తేడా మనం చూడాలని అంటే ఒక్క దమయ్యపర్తి డ్రైన్ చూస్తే తెలిసిపోతుంది. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, దమయ్యపర్తి డ్రైన్ అంటే ఇవాళ పాలకొల్లు పట్టణంలో దగ్గర 10 నుంచి 12 వార్డుల్ని ముంచేస్తున్నటువంటి డ్రైన్. 1వ వార్డు దగ్గర నుంచి మరి 11వ వార్డు వరకు కూడా మరి చిన్నపాటి వర్షం వచ్చినా కూడా పేకల్లోతు నీళ్ళల్లో గత సంవత్సరం కూడా మనం చూడడం జరిగింది. నేను కూడా స్వయంగా మోటార్ సైకిల్ వేసుకుని ఆ వార్డుల్లో పర్యటిస్తే మోటార్ సైకిల్ కూడా నీళ్ళల్లో మునిగిపోయి వెళ్ళలేనటువంటి పరిస్థితి. అటువంటి స్థితి జనరల్గా లంక గ్రామాల్లో చూస్తాం, పడవలు వేసుకుని వెళ్ళి లంక గ్రామాల్లో వస్తాం. అటువంటి పరిస్థితి మొన్న ఈ దమయ్యపర్తి డ్రైన్కి సంబంధించిన వార్డుల్లో జలాశయాల మాదిరి నీళ్లు కూడా ఇళ్లలోకి వచ్చేసి వాళ్ళ మంచాలు కానీ లేదా బీరువాలు కానీ బట్టలు కానీ అన్నీ తడిసి నష్టపోయినటువంటి పరిస్థితి. అటువంటి స్థితి ఏదైతే ఈ దమయ్యపర్తి డ్రైన్ ద్వారా ఎఫెక్ట్ అవుతుందో మరి దాన్ని ఆ రోజు నేను 2014లో మొదటిసారి ఎమ్మెల్యేగా నేను గెలిచినప్పుడు ఆ రోజు ఈ దమయ్యపర్తి డ్రైన్ ఎఫెక్ట్ని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు 1కి 100 సార్లు తిరిగి ఆ రోజు నేను ఒక ₹6 కోట్ల నిధులు మంజూరు చేసుకుని, అదేవిధంగా గతంలో ఉషారాణి గారు మంజూరు చేసింది ఒక ₹1,40,00,000, రెండూ కూడా కలిపి మరి ఆ రోజు టెండర్లు పిలిచి పనులు, ఎందుకంటే ఈ నిధులు తెచ్చి ఈ టెండర్స్ పిలిచే సమయానికి దగ్గర 2017-18 సంవత్సరం. నేను అడిగేది ఏంటంటే, మరి 19 అంటే ముందు మీరు బట్టలోడు తీసుకుని మాట్లాడినటువంటి వాళ్ళు మరి 19లో మీకు అధికారంలోకి వచ్చారు, మరి 5 సంవత్సరాల్లో అధికారాన్ని అనుభవించారు. ఆల్రెడీ మీరేమి కొత్తగా శాంక్షన్ చేయక్కర్లా. నేను ₹6 కోట్ల, ఉషారాణి గారి ₹1,40,00,000 దగ్గర